హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అమెరికాలో జరిగే ప్రస్తుత పరిస్థితుల గురించి నేను కూడా కొన్ని వీడియోలు పెడుతున్నాను. బట్ ఆ వీడియోలలో బేసిక్ ఏంటంటే నేను రియాలిటీగా యాక్చువల్గా ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అది షేర్ చేస్తున్నాను. సో ఎవరిని భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు. కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్ నేను అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యన ఏంటంటే వాళ్ళు ఏదో జరిగిపోయింది అన్నట్టు భయపెడుతున్నారు. యాక్చువల్లీ ఎందుకు భయపెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ట్రంప్ని ఒక రాక్షసుల్లా చూపిస్తూ ట్రంప్ వచ్చాడు, మన ఇండియన్స్కి ఏదో జరిగిపోతుంది అన్నట్టు లేనిపోని మెయిన్ దీని గురించి ఎవరు టెన్షన్ పడతారు అంటే పేరెంట్స్, బ్యాక్ హోమ్లో ఉండే పేరెంట్స్ టెన్షన్ పడతారు. ఎందుకంటే ఆల్రెడీ వెళ్ళి ఒక 10 ఏళ్ళై 15 ఏళ్ళై సెటిల్ అయిపోయిన వాళ్ళ గురించి ఎవరికి టెన్షన్ ఉండదు. కానీ రీసెంట్గా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన స్టూడెంట్స్ గురించి కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, ప్రజెంట్ చదువుకునే స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ వాళ్ళు చాలా భయపడతారు. బేసికలీ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మీకు హృదయ విదారకంగా చెప్పాలంటే ఏదో ఒక సినిమాలో ఆకలిస్తుంది బావా అని ఉంటుంది. అంటే ఆ ఎమోషన్ అనేది క్రియేట్ అవుతుంది అక్కడ. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నానా డబ్బులు పంపించు అని కొడుకు అడిగితే అక్కడ ఒక తల్లి తండ్రి పరిస్థితి అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా డబ్బులు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, రీజనబుల్లీ మిడిల్ క్లాసు, బ్యాంక్ లోన్ తీసుకుని అక్కడిక్కడో 4 రూపాయలు అప్పు చేసి పంపించి పిల్లాడు ఎలా ఉన్నాడు అంటే, మొన్నటి వరకు ఎక్కడో ఒకటి పార్ట్ టైం జాబ్ చేస్తూ ఏదో ఒక 4 రూపాయలు పంపించిన పిల్లోడు సడన్గా నాన్న నేను ఇప్పుడు జాబ్ మానేశాను, జాబ్ చేయట్లేదు, భయం అవుతుంది, నన్ను పంపిస్తారేమో అందుకని చెప్పేసి నాకు మీరే డబ్బులు పంపించాలి అంటే US$ రేట్లో ఇండియా నుంచి కనీసం నెలకి 1,00,000 రూపాయలు పంపించాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కాదు. కానీ పంపించాలి. కొడుకు ఇబ్బంది పడతాడు. ఎందుకంటే ప్రతి తండ్రికి తల్లికి కొడుకు మీద కూతురైనా వాళ్ళ మీద ఉండే ప్రేమ వేరే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చదువుకునే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అంటే పాపం వాళ్ళు కూడా ఈ మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే దూరపు కొండలు నునుపు అంటే అమెరికా వెళ్ళగానే మన లైఫ్ మారిపోద్ది అని చాలామంది అనుకుంటారు. కానీ చాలామందికి అది జరగదు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, 15 ఏళ్ళ క్రితమో 10 ఏళ్ళ క్రితమో H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు అప్పుడు కాంపిటీషన్ లేదు, జనాలు లేరు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుని, ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో రాళ్ళు అలా వేస్తూ వెళ్తే ఏమవుతుంది, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఆ గ్లాస్ నిండిపోతుంది. అంటే ఏమైంది, ఓవర్ఫ్లో అయింది, అది ఓవర్ఫ్లో. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా అంతే ఉంది. ఒక్కొక్క ప్లేస్లో చూసుకుంటే స్ట్రీట్ అంతా మనోళ్ళే ఉంటారు. కూకట్పల్లిలో లాగో లేకపోతే అమీర్పేట లాగో ఉంటుంది. సో బేసిక్గా కాంపిటీషన్ ఎక్కువైపోయింది, లోకల్లో ఉండే వాళ్ళకి జాబులు తగ్గిపోయినాయి. సో ఒకేసారి బ్లాస్ట్ అయినట్టు ఈ సిచ్యువేషన్ ట్రంప్ 47th ప్రెసిడెంట్ 2.0. అంటే మనము ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏ కంట్రీ అయినా ఎవరైనా కానీ సేమ్ అదే. మన కంట్రీలో మనం బతకాలంటే మనం ఫస్ట్. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను ప్రాక్టికల్గా గమనించిన ఎగ్జాంపుల్స్ చెప్తాను. రీసెంట్గా హైదరాబాద్లో వేరే స్టేట్ వాళ్ళు బాగా ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళు అంటే ఏదన్నా పెయింటింగ్ పని చేయాలన్నా, కార్పెంటరీ పని చేయాలన్నా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంటంటే వేరే స్టేట్స్ నుంచి చాలా మందిని తీసుకొచ్చి కుప్పలు అక్కడే పెట్టేశారు. వాళ్ళు ఏంటంటే ఒక స్టేట్ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి ఇంత భోజనం పెట్టి ఇంత కర్రీ పెట్టేసి 500 రూపాయలు ఇస్తే వాడికి చాలది. ఎందుకంటే వాడు ఇంటి అద్దె కట్టే పని లేదు, అకామిడేషన్ ఇచ్చే పని లేదు, వాడికి చాలు. అంటే వాడు చాలా తక్కువ డబ్బులతో బతుకుతున్నాడు వాడు. అదే లోకల్లో ఉండే మన పెయింటర్నో లేకపోతే మన మేస్త్రులనో మన వాళ్ళనే పెట్టుకుంటే వాళ్ళకి రోజు కూలి రూల్ ప్రకారం ఎంతైతే, వాళ్ళ యూనియన్స్ ప్రకారం ఎంతైతే అంత ఇవ్వాలి. సో వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే సాయంత్రం 6ంటికి అయితే డ్యూటీ దిగిపోతా అంటారు, 5ంటికి డ్యూటీ దిగిపోతా అంటారు. వీళ్ళు అయితే అక్కడే సైట్లోనే పడి ఉంటారు కాబట్టి గంటలు పని చేస్తారు. మళ్ళీ పొద్దునే 6ంటికి పనికి ఎక్కుతారు. సో ఇప్పుడు బిల్డర్ వైపు నుంచి ఆలోచిస్తే ఎవరిని పెట్టుకుంటే సేఫ్ అని మీ ఉద్దేశము? వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకుంటే బెటరా, లేకపోతే పొద్దున్నే 9ంటికి వచ్చి 5ంటికి డ్యూటీ దిగిపోయి రూల్ ప్రకారం 1500 1200 ఎంత ఉంటే ఎంత కూలీ తీసుకునేవాడు బెటరా? సో బిల్డర్కి ఏంటి, ఎక్కువ పని అవుతుంది, తక్కువ జీతం తీసుకుంటాడు. మహా అయితే వాడికి ఒక రైస్ బ్యాగ్ పడేసి ఇంత కర్రీ పడేసేస్తే అయిపోతుంది, వాడికి ఆ ఖర్చు తక్కువ. కాబట్టి మన బిల్డర్ ఏంటి, వీళ్ళని పెట్టుకోవడానికే సపోర్ట్ చేస్తాడు.
మీరు చూడండి, ప్రాక్టికల్గా చూడండి. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ పోయిందా పోలేదా అంటే ఆ స్టేట్ వాళ్ళు ఒక 50 మంది వచ్చి ఒక సైట్లో పనిచేస్తుంటే మన స్టేట్లో, మన హైదరాబాద్లో ఉండే మన పెయింటర్లు, మన మేస్త్రులు 50 మంది పని పోయింది. అంటే ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి మన వాళ్ళ పని తీసేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్ ఏది కాదు అని ఎలా జడ్జి చేయగలుగుతాం మనం? మన వాళ్ళకి పని పోయిందని బాధపడతామా, లేకపోతే అవతలోడికి పని దొరికిందని బాధపడతామా, లేకపోతే బిల్డర్కి డబ్బులు మిగులుతున్నాయని బాధపడతామా? ఇది ఏ రకంగా ఎవరు కరెక్ట్ కాదనే దానికి దీనికి ఎగ్జాంపుల్ లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ అమెరికాలో అదే జరుగుతుంది. ఏంటంటే ఇది చాలా ఎమోషనల్ సిచ్యువేషన్. దీని గురించి ఫస్ట్ భయపడకండి, ఎందుకంటే సిచ్యువేషన్ ఓవర్కమ్ అయ్యే వరకు మాత్రం మనం కొంచెం జాగ్రత్తగా ఉండటం తప్ప వేరే చేయగలిగింది ఏమీ లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ చాలా మంది చెప్పే దాని ప్రకారం కొంచెం ఒక ఏప్రిల్ మే వరకు చూడనట్టు పోతారు. ఎందుకంటే ఇలాంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. బైడెన్ గవర్నమెంట్లో కూడా జరిగినాయి. ఇప్పుడు ఒకటేసారి బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది అంటే ట్రంప్ అనగానే అదేదో అందరికీ ఒక శత్రువులాగా కనపడతాడు. కానీ ట్రంప్ మాట్లాడేది ఒక్కటే, నా కంట్రీ, నా అమెరికన్స్ నాకు ఫస్ట్ అంటాడు. ఇప్పుడు అమెరికన్స్ ఫస్ట్ అనేది ఎలా కూడా వస్తుంది అంటే మన వాళ్ళు ఒకప్పుడు వెళ్ళి సెటిల్ అయ్యి ఇప్పుడు పాస్పోర్ట్ హోల్డర్స్ అయ్యారు చూసారా, వాళ్ళు అమెరికన్సే అవుతారు. వాళ్ళకు కూడా ట్రంప్ సపోర్ట్ చేసినట్టే బేసిక్గా చెప్పాలంటే. సో నీతిగా నిజాయితీగా లీగల్గా ఉండేవాడిని ఎవరిని నేను ముట్టుకోను అంటాడు. కాబట్టి ఏంటంటే కొన్ని నెలలు ఓపిక పట్టండి. పేరెంట్స్ ఎవరైనా, నాకు తెలిసి చాలామంది ఇప్పటికిప్పుడు సడన్గా డబ్బులు పంపించడానికి ఇబ్బంది పడతారేమో. ఎందుకంటే అక్కడ ఉండే స్టూడెంట్స్ కూడా జెన్యూన్గా చదువుకోవాలనేవాడు పర్ఫెక్ట్ ప్లాన్తో వస్తాడు. చదువుదాం, డబ్బులు సంపాదిద్దాం, నెక్స్ట్ ఏదో ఓపీటీ అప్లై చేసుకుందాం, ఏదో ఒక రకంగా మనం వెళ్ళి H1 కొట్టుకుందాం అని రకరకాల ప్లాన్లు మైండ్లో తిరిగేవాడు ఎప్పటికీ సెటిల్ కాలేడు ప్రాపర్గా. కాబట్టి ఈ సిచ్యువేషను కొన్ని రోజులు మాత్రం ప్రశాంతంగా ఉండక తప్పదు, వేరు చేసేది ఏం లేదు. కానీ మీరు అవి ఇవి అన్ని న్యూస్లు చూసి భయపడకండి. ఎందుకంటే నేను ఇందాక కూడా ఇవాళ ఒక న్యూస్ చూసా, అయిపోయింది ఇంకేంది 20 లక్షల ఉద్యోగాలు అవుట్, మన భారతీయులు వెనక్కేనా అని పెట్టారు. ఎవరు ఏం బిక్తారు 20 లక్షల ఉద్యోగాలు పీకేస్తే ఎవడు తిండి పెడతాడు, ఎవడు పని చేయాలి? బోలే జాబులు ఉంటాయి అమెరికాలో. రోడ్ల మీద ఐస్ ఎత్తే జాబులు ఉంటాయి చలికాలం, చెట్లు తీసే జాబులు ఉంటాయి ఎండాకాలం, ఇలా రకరకాల జాబులు, అంట్లు దొమ్మే జాబులు ఉంటాయి, చెత్త ఎత్తుకెళ్ళే జాబులు ఉంటాయి. చాలా జాబులకి చాలా మంది వాళ్ళకి కావాలి. అందరినీ పంపిస్తే ఎవరు చేస్తారు ఆ జాబులు? సడన్ గా మనం అందరినీ 20 లక్షల మందిని 30 లక్షల మందిని పంపించడం, ఇక ట్రంప్ డెసిషన్ తీసుకున్నాడు, ఇక మనకి జాబులు లేనట్టేనా? ఇవన్నీ నమ్మకండి, ఏం కాదు. ట్రంప్ ఏం అందరినీ గల్లా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి పట్టుకొని పోరా అని పోడు. ఇల్లీగల్గా దొరికితే ప్రాబ్లం. అది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ జరుగుతుంది ఈ 4 రోజులు. కాబట్టి ఏంటంటే టెన్షన్ పడద్దు, భయపడద్దు. పేరెంట్స్ ఎవరైనా సరే ప్లీజ్ మీరు దయచేసి రిలాక్స్గా ఉండండి. మీ పిల్లలని ఫస్ట్ అడిగి తెలుసుకోండి. అసలు అరే ఇన్ని రోజుల నుంచి ఏం చేసేవరా, నువ్వు ఏ యూనివర్సిటీలో చదువుతున్నారా, కరెక్ట్ యూనివర్సిటీనైనా కాదా, అది టైంపాస్ యూనివర్సిటీయా, ఫేక్ యూనివర్సిటీయా, నిజంగా టాప్ యూనివర్సిటీయా, అసలు నీ చదువు అవుతుందా అవదా, నువ్వు ఏంటి, నెక్స్ట్ వీసా ఏంటి? రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లలకి పేరెంట్స్కి ఇద్దరికీ ఉండాలి. సో అది చూసుకోండి. మెయిన్ టెన్షన్ పడద్దు. ఆబ్వియస్లీ ఒక 2-3 monthsలో అన్ని సెట్ అయిపోతాయి. ఇవన్నీ కామన్. మనం కరోనా వచ్చినప్పుడు ఎలా బతికేమో 3 years తర్వాత మొత్తం సెట్ అయిపోయింది, ప్రశాంతం అయిపోయాం. ఇది కూడా అంతే, కొన్ని రోజుల్లో అన్ని సెట్ అయిపోతాయి, మళ్ళీ నార్మల్ రిలాక్స్ అవుతారు. ఎలాగోలా మళ్ళీ పిల్లలు మళ్ళీ జాబ్ చేసుకోవడానికి వెళ్తారు. కొన్ని ఆలోచనప్పుడు మనం తలంచుకోవాలన్నమాట. ప్రస్తుతానికి తలంచుకుందాము. ఓకే, ఎవరైనా సరే స్టూడెంట్స్ నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఇల్లీగల్ పనులు చేయమాకండి. నిజంగా మీరు ఓన్లీ టైంపాస్కి డబ్బులు సంపాదించడానికి వచ్చిన వాళ్ళు అయితే మీరు తన్ని పెట్టి వెళ్ళిపోండి, ఎందుకు వర్కౌట్ కాదు. నిజంగా చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే ఎట్లా కొట్ల చేసి చదువుకోండి, మీకు నెక్స్ట్ చక్కగా ప్రాపర్గా మంచి జాబ్ వస్తుంది. ఆ తర్వాత మీకు ప్రాపర్ రిచ్ లైఫ్ ఉంటుంది. ఓన్లీ డబ్బులు సంపాదించుకున్న షార్ట్ కట్ చూసుకుంటే మీకు లాంగ్ రన్లో రిచ్ లైఫ్ మిస్ అవుతారు. ఇదే లైఫ్ ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో నా ఎక్స్ప్లెనేషన్ కానీ నేను చెప్పాలనుకుంది ఏదన్నా నేను సరిగా చెప్పకపోతే మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.